శ్రీ గురుభ్యో నమ. ఓం గణపతయ నమ. శ్రీ బాలాదేవియే నమ. పిఆర్ డివోషనల్ వర్ల ఛానల్కి స్వాగతం. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఈ వీడియోలో వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టినవారు ప్రేమలో ఎలా ఉంటారు, వీరి యొక్క వివాహ జీవితం ఎలా ఉంటుంది, కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, కుటుంబ జీవితం వివాహ జీవితం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు పాటించవలసినటువంటి రెమెడీలు ఏమిటి, అనేక జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కూడా మోగించండి. ముందు వీరి కుటుంబ జీవితం చూస్తే వీరు కుటుంబ జీవితాన్ని ప్రేమిస్తారు. భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ఇలాగ కుటుంబ బంధాలపై వీళ్ళకి ఇష్టత ఉంటుంది. ఈ లగ్న జాతకులకి ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు. చేసే పని బయట కష్టించి పనిచేసి శ్రమించి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు, ఎక్కువ ఇష్టం చూపిస్తారు. అప్పుడు కూడా బయటికి వెళ్ళిపోయి ఏదో చేద్దాం, బయటికి వెళదాం, పబ్బులకు వెళదాం, పార్టీలకు వెళదాం, బయటికి సరదాగా అలా వెళదాం, ఇటువంటి వీరికి పెద్ద నచ్చం. ఈ ప్రయాణ నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ మనసంతా కూడా ఇంటికి వెళ్ళిపోవాలనేటటువంటి ఆ మనసు ఎప్పుడు కూడా అలాగే కోరుతూ ఉంటుంది. అలాగే స్వస్థలంపై మక్కువ ఎక్కువ ఉంటుంది. సాధారణంగా విదేశాలకు ఈ రాశివారు వెళ్ళరు. ఒకవేళ ఉద్యోగ నిమిత్తం వెళ్ళినా రిటైర్మెంట్ తర్వాత అక్కడ ఉద్యోగ బాధ్యతలన్నీ కూడా తీరిన తర్వాత స్వస్థలంలోనే ఉండడానికి ఇష్టపడతారు. ఎలాగా కుటుంబం, ఫ్యామిలీ, ఇల్లు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వీళ్ళు మంచి భోజన ప్రియులు. ఇంటి భోజనాన్ని ఇష్టపడతారు, శుభ్రమైన భోజనాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా మధుర పదార్థాలంటే ఇష్టం ఉంటుంది. మంచి పప్పు, ఆవకాయ, నెయ్యి, ఇలాగా ఇంక ఎవరైతే తింటే అది. బయటికి వెళ్ళి 5 స్టార్ 3 స్టార్ హోటల్ ఆహారం ఇవేనివి కూడా వీళ్ళకి నచ్చవు. ఇంటి భోజనం వీళ్ళకే. అలాగే ప్రకృతి సౌందర్యం వీటి పట్ల ఆకర్షితులు అవుతారు. శుక్రుడు కాబట్టి మొక్కలు పెంచడం, ఇంటి వాతావరణంగా శుభ్రంగా ఉంచుకోవడం, ఇల్లు ఎప్పుడూ కూడా శాంతిగా ఉండాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు కోరుకుంటారు. ఇక వీరి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వీరికి వచ్చేటటువంటి పార్ట్నర్ భార్య లేదా భర్త అదృష్టవంతులు. ఎందుచేత అదృష్టవంతులు అంటే ఈ జాతకులకు ఉన్నటువంటి ఓర్పు, సహనం, కష్టించి పనిచేయడం, ముఖ్యంగా సర్దుకుపోయే గుణం. ఏదైనా కుటుంబంలో వివాహ జీవితంలో సమస్యలు ఎదురైనా ముందు వీళ్ళే సర్దుకుపోతారు. సర్లే మనవాళ్లే కదా, నా భార్యే కదా, నా భర్తే కదా అని ఒక బంధాన్ని నిలుపుకోవడానికి చూస్తారు. కానీ తెగదెంపులు చేసేసుకుందాం, సంసారాన్ని బయట పెట్టుకుందాం అనే ఆలోచనలు వీరికి ఉండవు. బాధలు, అవస్థలు పడుతున్న వారి యొక్క భాగస్వాముల్ని ఎన్నటికీ వదులుకోరు. అందుచేత ఈ వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టినవారు విడాకులు తీసుకోవడం, విడిపోవడం అనేది తక్కువగా చూడొచ్చు మనం. ఇంకా ఆధారపడదగినటువంటి వ్యక్తిత్వం, నిజాయితీగా ఉండడం, ఒక బంధానికి కట్టుబడి ఉండడం, ప్రేమించిన వారిని బాగా చూసుకోవడం, వారికి ఉండడానికి నీడ కల్పించడం, ఆదుకోవడం, శ్రద్ధ చూపడం, ఇలాంటివి వీళ్ళు చూడొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళకి రక్షణ కల్పించడం వీరికి ఉన్నటువంటి శుభలక్షణాలు. అందుచేత వీరికి వచ్చే భాగస్వాములు అదృష్టవంతులు. ఈ జాతకులు భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమగా ఉంటారు. భాగస్వామి పట్ల ఒకరికొకరు విధేయులై ఉంటారు. వీళ్ళ ప్రేమ నిజమైనది. ప్రేమ విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తితో ఒక నిబద్ధతతో కట్టుబడి ఉంటారు. వీరు ప్రేమ భావాలు లోతైనవిగా ఉంటాయి. అందుచేత ప్రేమలో కూడా వీరి వల్ల ఎదుటి వ్యక్తి విడిపోవడం అనేది తక్కువగా ఉంటుంది. ప్రేమలో ఘర్షణ, గందరగోళం ఇవేమీ కూడా వీళ్ళు ఇష్టపడరని చెప్పవచ్చు. కానీ ఏదైనా తేడా వచ్చి మనుషులపై భేదాభిప్రాయం, చిరాకు మనసులో నాటుకుపోయిందా ఎవరిని ఇంకా క్షమించరు. వీరి యొక్క అభిప్రాయాన్ని ఎవరూ మార్చలేరు. అలాగే ప్రేమించిన వ్యక్తులపై ఏదైనా తేడా వచ్చిందంటే వారిని అస్సలు క్షమించలేరు. వీళ్ళ యొక్క మొండి పట్టుదల, తీసుకున్నటువంటి నిర్ణయం మార్చలేనిది. కాబట్టి ఎవరికైనా వివాహ జీవితం ఎలా ఉంటుందనేది జాతకంలో 7వ స్థానం 8వ స్థానం బాగుంటే ఎవరికైనా వివాహ జీవితం బాగుంటుంది, లేదంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఏ గ్రహదశలు నడుస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి రెమెడీలు చేసుకోవడం మంచిది. సప్తమ స్థానం పాడైనప్పుడు వీరి భాగస్వామి అనుకూలం కాకపోయినప్పుడు ఈ జాతకులే పట్టుదలకు పోయి దుఃఖాన్ని తెచ్చుకుంటారని చెప్పవచ్చు. కొందరిలో స్త్రీ సాంగత్యం, పురుష సాంగత్యం ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసర వ్యామోహాల్లో పడిపోయి జీవితం దుర్భరమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ జాతకరీత్యా సప్తమ స్థానం బాగున్నప్పుడు జీవితం నందు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. కుటుంబ వృద్ధి, జీవన సౌఖ్యం పొందుతారు. సంతాన విషయానికి వస్తే సంతానం కలుగుతారా కలగరా అనే విషయం జాతకాన్ని అనుసరించి 5వ స్థానాన్ని బట్టి ఉంటుంది. సంతాన సౌఖ్యం వీళ్ళు పొందుతారు.
ఇంటి విషయాలపై బాధ్యత కలిగిన వారు కాబట్టి వీరు జాతకులు తల్లిదండ్రులుగా కాస్త కఠినంగా ఉంటారు. పిల్లలు చక్కటి స్థితిలో ఉండాలనేటటువంటి బాధ్యత వీరి మనసులో ఉంటుంది ఎప్పుడూ కూడా. పిల్లలకు మాత్రం చిన్నప్పుడు ఈ జాతకులు కఠినలుగా కనిపిస్తారు. పిల్లలకు 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వారితో కొంచెం వ్యతిరేకత అనేది ఈ జాతకులకు ఉంటుంది. తర్వాత కాలం గడిచే కొద్దీ మిమ్మల్ని అర్థం చేసుకుని లాభపడతారు వారు. పిల్లలకి మీ పట్ల గౌరవభావం కలిగి ఉండి మీకు ఆనందం సంతృప్తిని ఇస్తారు. పిల్లలు ఉన్నత స్థితి కలిగి తెలివితేటలు గలవారు అవుతారు. ఇక వీరి కుటుంబ జీవితం, వివాహ జీవితం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి రెమెడీలు, ముఖ్యంగా జాతకం చూపించుకుని ఏ దశాంతరం వాటికి అనుసరించి వెళ్ళడం మంచిది. ముఖ్యంగా ఈ జాతకులకి సప్తమాధిపతి కుజుడు, అష్టమాధిపతి గురుడు. ఈ కుజుగురుడు యొక్క బలం వీరికి ఉండాలి. ఈ గురుడు యొక్క రెమెడీలు పాటించడం, గురువారం రోజు శ్రీకృష్ణ భగవానుని దేవాలయ దర్శనం, గురువారం రోజు ఇంట్లో దీపారాధన, ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా పొందడం, గురువారం రోజు గురుడికి పసుపు పూలతో పూజ, పసుపు గుడ్డలో కేజింపావు శనగలు వేసి దానం చేయటం, అలాగే కుజుడికి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం, కుజునికి ఎర్రని పుష్పాలతో ఎర్రని గుడ్డలో కందిపప్పు వేసి దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం, ప్రదక్షిణ, ఇందులో ఏదో ఒకటి ఎంచుకుని నమ్మకంతో ఆచరించిన కుటుంబ సమస్యలు, వైవాహిక సమస్యలు తొలగి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఈ జాతకులు. ఇది చూశారు కదా ఈ వీడియో. ఇంకా ఏదైనా ఈ వీడియోకి సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి జాతకాలకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి 10 మందికి కూడా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. అంతవరకు స్వస్తి.